మనుషులు కాదా? ఎవరి పనికి మళ్ళీ వెదవలంతా? అసలు దాడులు చేసే సంస్కృతి నేర్పించిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసింది ఎవరు? కామిరెడ్డి నాని ఇంటి మీద దాడి చేసింది ఎవరు? కేశరెడ్డి పెద్దారెడ్డి, అబ్బాయి చౌదరి, హిందూపూర్ వైసీపీ రాము హారిక, అదే విధంగా చిత్తూరు రెడ్డమ్మ, దేవినేని అవినాష్, విడుదల రజనీ, మార్కాని భరత్, రోజా గారిపై ఆర్పీ గారిని పెట్టి నమ్మూరు శంకర్రావు అన్నిటి మీద దాడి చేసి తెలుగుదేశం పార్టీ శేఖర్, నువ్వు మాట్లాడలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. వినే ఓపిక ఉండాలా? విను, తర్వాత రాసుకొని మాట్లాడు. సమాధానం నాకు చెప్తున్నా, నేను నిన్ను అడగట్లా, నీకు చెబుతున్నా. విను, దాడులు విను విను శేఖర్, విను ఫస్ట్ విను. దాడుల సంస్కృతి తీసుకొచ్చింది ఎవడు? ఫస్ట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన పనికి మాలిన వెదవడు ఎవడో? అది అవినాష్ సమాధానం చెప్తాడు, కొడాల నాని సమాధానం చెప్తాడు, వల్లభనేని వంశీ సమాధానం చెప్తాడు, జోగి రమేష్ సమాధానం చెప్తాడు. వాళ్ళే చెప్పాలా. చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయడానికి వచ్చిన దరిద్రుడు ఎవడు? అది ఆ విషయం కూడా జోగి రమేషే చెప్పాలా. పట్టాభి గారి ఇంటి మీదకి ఇంట్లో చిన్న కూతురున్నప్పుడు దాడి చేయడానికి వెళ్ళిన దరిద్రులు ఎవరు? ఆ విషయం కూడా వీళ్ళే సమాధానం చెప్పాలా. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ, ఎవరు? కల్తీ మద్యంలో అరెస్ట్ అయిన జోగి రమేష్, కల్తీ మద్యం తయారీలో అద్భుతంగా పాత్ర పోషించి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన జోగి రమేష్, ఆ జోగి రమేష్ ఇంటికి పరామర్శకు వచ్చిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. సార్, ఇక్కడ ఏమవుతుందంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి నరబలంటే చాలా ఇష్టం అండి పాపం. కానీ ఆయన కార్యకర్తలు బలి తీసేసుకుంటాడు. ఫస్ట్ ఏమో ఆయన కారు కింద సింగయ్య ఒక వ్యక్తిని తొక్కించి చంపేశాడు. కనీసం ఈ రోజు వరకు సింగయ్య గారు ఇంటికి వెళ్ళాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యో సింగయ్య గారు పాపం నా కారు కింద పడి చనిపోయాడు, వాళ్ళ కుటుంబం ఎలా ఉంది అని వెళ్ళి పరామర్శించాడా? ఎంచాడు. ఎందుకంటే అవసరంలా, పోయింది కార్యకర్తే కదా సార్. నిన్న ఆ ఇబ్రహీంపట్నం రోడ్ లో నేను చూశాను, చెప్పులన్నీ విపరీతంగా తెగిపోయి ఉన్నాయి సార్. అంటే కార్యకర్తలకు అభిమానం ఉండుండొచ్చు కానీ చెప్పులు